ఒక మాట, ఒక సందేశం ఒక గ్రూప్ని ఎంతలా ప్రభావితం చేయగలదు, వాళ్లలో స్ఫూర్తిని ఎలా నింపగలదు? మనం ఈరోజు సరిగ్గా అలాంటి ఒక సందేశం గురించే మాట్లాడుకోబోతున్నాం. 2026 సంవత్సరం గురించి ఒక పెద్ద వాగ్దానం చేస్తున్న ఈ అంతర్గత సందేశాన్ని విశ్లేషిద్దాం. దాన్ని అంత శక్తివంతంగా మార్చే అంశాలేంటో లోతుగా చూద్దాం. ఈ మొత్తం మెసేజ్కి గుండెకాయ లాంటిది ఈ ఒక్క వాక్యం. గొప్ప మార్గంలో భిన్నంగా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ తెలుసా? ఎందుకంటే ఇందులో ఏదీ స్పష్టంగా చెప్పట్లేదు. గొప్పగా మారుతుంది అంతే. దాంతో ఏమవుతుందంటే వినే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఆశల్ని, కలల్ని అందులో నింపుకుంటారు. ఇది వివరాల కంటే భావోద్వేగం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సరే, మన మొదటి సెక్షన్ జీవితాన్ని మార్చే సంవత్సరం. అసలే మెసేజ్ ఎవరికిచ్చారు? ఏదో ఒక మార్పు కోసం ఎదురుచూస్తున్నా లేదా కొంచెం అనిశ్చితిలో ఉన్న ఒక కమ్యూనిటీకి. వాళ్లందర్నీ రాబోయే దానికోసం రెడీ చేయాలి. అందరిలో ఒకే రకమైన ఆశను పుట్టించాలి. అదే దీని లక్ష్యం. ఇక్కడ వాడిన భాష చూడండి ఎంత తెలివిగా ఉందో. ప్రత్యక్ష సాక్షులు, అసాధారణమైన మార్పులు. ఈ మాటలు విన్నప్పుడు మనం కేవలం ఏదో వింటున్నట్టు కాదు, మనం కూడా ఆ చరిత్రలో ఒక భాగం కాబోతున్నాం. ఆ గొప్ప మార్పులని కళ్ళార చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. చూసారా, ఒక మామూలు వినికిడిని ఒక వ్యక్తిగత అనుభవంగా ఎలా మార్చేశారో. అయితే ఇంత పెద్ద వాగ్దానం చేస్తున్నారు సరే, మరి దీని వెనక ఎవరున్నారు? ఏ మెసేజ్కైనా అది చెప్పేవాళ్లు కూడా అంతే ముఖ్యం కదా. సో ఇప్పుడు ఈ విజన్ను మన ముందుంచిన వ్యక్తిని వాళ్ళెలా చూపిస్తున్నారో దాన్నొకసారి చూద్దాం. ఓకే, మన రెండో సెక్షన్ ఒక నాయకుడి చిత్రం. చూడండి, ఏ ఉద్యమానికైనా ఒక ముఖం, ఒక లీడర్ చాలా ముఖ్యం. మరి ఈ మెసేజ్ వాళ్ల లీడర్ మీద నమ్మకాన్ని ఎలా నిర్మిస్తోంది? దాన్ని కొంచెం విడమరిచి చూద్దాం రండి. నమ్మకాన్ని కట్టడంలో మొదటి అడుగు ఏంటంటే నాయకుడి ఉద్దేశాలు స్వచ్ఛమైనవి అని చూపించడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయనకి అప్పటికే డబ్బు ఉంది, ఆర్థికంగా స్వేచ్ఛ ఉంది అని. అంటే ఆయన ఇదంతా చేసేది డబ్బు కోసం కాదు, దానికంటే పెద్ద లక్ష్యమేదో ఉంది అని మనకు చెప్పకనే చెప్తున్నారన్నమాట. తర్వాత ఆయన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా హైలైట్ చేస్తున్నారు. నెగటివ్ మాటలు పడ్డాడు, ఆయన పేరు చెడగొట్టాలని చూశారు, అయినా సరే వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు అని చెప్పడం ఇది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. దీనివల్ల ఆయన కేవలం ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా కాకుండా కష్టాలనెదుర్కొని గెలిచిన హీరోలా కనిపిస్తాడు. మనలో ఒకర్లా, మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిలా అనిపిస్తాడు. ఇక్కడే ఆయన అస్సలు మోటివేంతో క్లియర్గా చెప్తున్నారు. ఆయన కావాల్సింది అధికారమో, డబ్బో, కీర్తిప్రతిష్టలో కాదట. తను ఉన్న స్థాయికి ఇతరులను కూడా తీసుకురావాలన్నదే ఆయన కోరిక. చూశారా, ఈ నిస్వార్థమైన ప్రేరణ ఆయన చేసే పనికి ఒక నైతిక బలాన్నిస్తుంది. ఫాలోవర్స్ని ఆకర్షించడానికి ఇంతకంటే పవర్ఫుల్ టూల్ ఇంకొకటుండదు. సో ఈ పాయింట్స్ అన్నీ కలిపితే మనకొక చిత్రం కనిపిస్తుంది. దాన్నే మనం పరోపకార దార్శనికుడు అనొచ్చు. అంటే ఈ లీడర్ చేసేది తన కోసం కాదు, తనను నమ్మిన వాళ్ల విజయం కోసం అని బలంగా నమ్మించడం. ఇదంతా నమ్మకాన్ని పెంచడానికి చాలా జాగ్రత్తగా నిర్మించిన ఒక ఇమేజ్ అన్నమాట. సరే, లీడర్ గురించి చెప్పారు, ఆయన ఉద్దేశం మంచిదని చెప్పారు, అంతా బాగుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఈ నాయకుడు ఏం నిర్మిస్తున్నాడు? ఆయన క్రియేట్ చేస్తున్నదేంటి? ఓకే, మూడవ సెక్షన్ అంతిమ స్వప్నం. ఈ సెక్షన్లో అసలు వాగ్దానం చేస్తున్న విజయం ఎంత పెద్దది, మరి దాన్ని ఎలా సాధిస్తామని చెప్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం. మళ్ళీ ఇక్కడ వాడిన భాషను గమనించండి. విజయ శిఖరం. జస్ట్ ఏదో కొంచెం బావుంటుంది అనట్లేదు, సక్సెస్లో ఎగ్జాక్ట్గా పీక్స్కి వెళ్తామంటున్నారు. ఇలాంటి పెద్ద మాటలు వాడటం వల్ల ఏమవుతుందంటే మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని జనాలు పెద్దగా పట్టించుకోరు. వాళ్ల ఫోకస్ అంతా ఆ పెద్ద గోల్ మీదే ఉంటుంది. ఈ కోట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిన వాగ్దానాన్ని ఒక నిర్దిష్టమైన సాధనంతో కలుపుతోంది. అదే యాష్ ప్లాట్ఫామ్. మళ్ళీ అంతిమ స్వప్నం అనే మాటను వాడారు, ఆ లక్ష్యం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పడానికి. సో ఇప్పుడది కేవలం ఒక ఐడియా కాదు, దానికొక పేరుంది, దానికొక దారి ఉంది అని చెప్తున్నారన్నమాట. సరే, లీడర్ గురించి చూశాం, ఆయన ఇచ్చే వాగ్దానం గురించి చూశాం. మరి ఈ జర్నీలో ఫాలోవర్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? వాళ్ల పాత్ర ఏంటి? వాళ్ళు ఏం చెయ్యాలి? మన నాలుగో సెక్షన్ నిరీక్షణ నియమాలు. ఏ ఉద్యమంలో అయినా సరే
ఫాలోవర్స్కి కొన్ని క్లియర్ రూల్స్ ఉండాలి. సో ఈ విజన్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఎలా ప్రవర్తించాలని చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్స్. 1 మిస్టర్ ముఫారేకు మాత్రమే తెలిసిన సమాధానాల కోసం ప్రశ్నలు అడగొద్దు. 2 మీ అంతట మీరు ఏదీ ఊహించుకోవద్దు. 3 మనం వేచి ఉండాలి. ఈ రూల్స్ వెనుక 2 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. 1 లీడర్ అథారిటీని పెంచడం, ఎందుకంటే సమాధానాలు ఆయనకు మాత్రమే తెలుసు. 2 గ్రూప్లో ఎవరికైనా సందేహాలు వస్తే వాటిని బయటకు రానియకుండా చేసి గ్రూప్ ఐక్యతను కాపాడటం. ఈ స్లైడ్ చూడండి, ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్లని క్రియేట్ చేస్తున్నారు. ఒకవైపు అనుగుణంగా ఉన్నవారు, అంటే వీళ్ళు సరైనవాళ్లు, వీళ్ళు ఆందోళన పడరు, ఎందుకంటే లీడర్ వాళ్ల కల కోసం పనిచేస్తున్నాడని నమ్ముతారు. మరోవైపు సందేహాలున్నవాళ్లు, అంటే వీళ్ళు తప్పుదారిలో ఉన్నవాళ్లు, వీళ్ళు ప్రశ్నలడుగుతారు, ఊహాగానాలు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్రూప్లో ఉండాలంటే మనం అనుగుణంగా ఉన్నవాళ్లులానే ఉండాలి అని ఒక సోషల్ ప్రెజర్ క్రియేట్ అవుతోంది. అంటే సందేహాలు పక్కనపెట్టి ఉత్సాహంగా ఉండాలన్నమాట. సరే, ఇప్పటివరకు మనం ఈ కమ్యూనికేషన్లోని ఒక్కో భాగాన్ని విడదీసి చూసాం. ఇప్పుడు ఒకసారి వెనక్కొచ్చి అసలు ఈ మొత్తం స్ట్రాటజీని ఇంత ఎఫెక్టివ్గా మార్చే కీ పాయింట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం. సో ఇది మొత్తం చిత్రం. మొదట ఒక పెద్ద వాగ్దానంతో స్టార్ట్ చేశారు. దాన్ని కష్టాలనెదుర్కొని నిలబడిన ఒక నిస్వార్థ నాయకుడితో ముడిపెట్టారు. ఆ నాయకుడు ఒక అంతిమ స్వప్నం వైపు దారి చూపిస్తాడు. మరి ఆ దారిలో నడవాలంటే ఫాలోవర్స్ కొన్ని రూల్స్ పాటించాలి. అదే నమ్మకం, సహనం. చూసారా, ఈ మొత్తం సిస్టమ్ నమ్మకాన్ని పెంచడానికి, సందేహాన్ని అణచివేయడానికే డిజైన్ చేయబడింది. ఈ విశ్లేషణంతా మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ సందేశమనేది అచంచలమైన విశ్వాసాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది, కరెక్టే. కానీ ఆ విశ్వాసం ఎప్పుడు గుడ్డి నమ్మకంగా మారుతుంది? ఒక విజన్ని నమ్మి అనుసరించడానికి, దాన్ని విమర్శనాత్మకంగా ప్రశ్నించడానికి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? ఇది కేవలం ఈ ఒక్క కేసుకు సంబంధించిన ప్రశ్న కాదు. ఏ నాయకత్వానికైనా, ఏ సమూహానికైనా వర్తించే ప్రశ్న.